ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో చతుర్థాధ్యాయంలో చెప్పుకుంటున్నాం. ప్రాణం వరకు వచ్చాము. ప్రాణం యొక్క ప్రాధాన్యాన్ని గురించే సుమారు 15 శ్లోకాలు చెప్పారు. అంటే క్రితం వారం వరకు ప్రతీకోపాసనలైనటువంటివి నామం ప్రారంభించుకొని ఆశ వరకు ఉన్నటువంటి వాటిని గురించి చెప్పేశారు. చెప్పేసి ఇవాళ ప్రాణం ఏమిటి అంటే, సాధారణంగా లోకంలో వాడు ప్రాణంతో ఉన్నాడు, వాడు ప్రాణం లేకుండా పోయింది, వాడు చనిపోయాడు అన్నటువంటిది ప్రాణం 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 ప్రాణమే. ఎవరు మాట్లాడినా ప్రాణం కోసమే మాట్లాడతారు. లోకంలో ఆత్మ అంటే ఏమిటో, ఎక్కడ ఉంటుందో, ఆత్మ గురించి జ్ఞానం అన్నటువంటిది 99% ఉండదనే చెప్పాలి. అలా మనం తెలుసుకోలేకపోవటానికి కారణం అది ఎప్పుడూ అంటే ప్రకటంగా ఉండకపోవటం వల్ల. మరి ప్రాణం ప్రకటంగా ఉంటుందా అంటే, ప్రాణం లేకపోయేసరికి కదా వాడు చనిపోతున్నాడు, ప్రాణం ఉంటే వాడు తిరుగాడుతున్నాడు, కాబట్టి ప్రాణం ప్రాణం అని అంటున్నాం. ఈ ప్రాణం అన్నటువంటిది ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యం ఏమిటి అన్నటువంటి దాన్ని మాట్లాడుతున్నారు. నముఖ్యం ప్రత్యేగాత్మత్వం యద్యపి ప్రాణవస్తునః తథాపి ఆత్మ ప్రతినిధి సంభవేదాత్మలక్షకః. ప్రాణవస్తునః యద్యపి అంటే ఒకవేళ, అంటే సంభవిస్తే అని అర్థం. ఒకవేళ జరిగితే, లోకంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమిటంటాం అయితే, అలా ఒకవేళ జరిగితేను అని అంటాం. అలా ఒకవేళ జరుగుతుందా జరగదా అంటే జరుగుతుంది అన్నటువంటి భావంతో మాట్లాడతాం. జరగదంటే అది వేరే విషయం. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కూడా, అపశబ్దాలు పలకండి, అపశకునాలు పలకండి, జరుగుతుంది అనుకోవాలి అని మాట్లాడుతూ ఉంటాం. యద్యపి అనేటువంటి సంస్కృతంలో ఏమిటంటే, ఒకవేళ జరిగితే, అలా ఒకవేళ సంభవం అయితే, అనుకున్నట్టుగా అంతా జరిగితే, ప్రాణవస్తునః ప్రాణం అనేటువంటి వస్తువునకు ప్రత్యేగాత్మత్వం అంటే ప్రత్యేగాత్మ స్థితి అనేటువంటిది ముఖ్యము కాదు. ప్రాణవస్తువు ప్రత్యేగాత్మ అని చెప్పలేం. తథాపి అయినప్పటికీ ప్రాణము ఆత్మలక్షక, ఆత్మను తెలియచేసేటువంటి ఆత్మ ప్రతినిధి, ఆత్మ యొక్క ప్రతినిధి వంటిది సంభవేత్ కావచ్చును. ఆత్మ ప్రతినిధి అవ్వచ్చు, ఆత్మని గురించి తెలియజేసేటువంటిది అవ్వచ్చును, ప్రత్యేగాత్మ కాకపోవచ్చును. ప్రత్యేగాత్మ అవునా కాదా అన్నటువంటి చెప్పాలంటే ఆత్మ విచారణ చెయ్యాలి. మనం ఇక్కడ ఆత్మ విచారణ ఎక్కడ ఇంకా దూరంగా ఉన్నాం. ఆత్మ అనేటువంటిది ఏమిటి అన్నటువంటి దానికి విషయానికి ఛాందోగ్యంలో మన 7వ అధ్యాయంలో ఇంకా కొంత దూరంలో ఉన్నాం. కాబట్టి అది కాదు, ప్రాణం అంటే ఏమిటి అన్నదే వివరిస్తున్నాడు. కాబట్టి అది ఒకవేళ ప్రత్యేగాత్మత్వం సంభవించకపోవచ్చును, ఒకవేళ సాధ్యం కాకపోవచ్చును. ఒకవేళ సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఆత్మలక్షక, ఆత్మను తెలియచేసేటువంటిది. లక్షకము అనేటువంటిది శబ్దము, లక్ష్యము అనేటువంటిది అర్థము, లక్షణ అనేటువంటిది వ్యాపారము. మీరు చాలా వేదాంతం వింటున్నారు కాబట్టి మీకు వాచ్యార్థములు, లక్ష్యార్థములు, తాత్పర్యార్థములు అనేటువంటివి బాగా అలవాట్లో ఉన్నాయి. కాబట్టి ఇది లక్ష్యార్థం. అంటే లక్ష్యార్థం అంటే ప్రధానమైనటువంటి అర్థం అది కాదు. ఆ ప్రాణం ఆత్మ అంటే కాదు, ప్రాణం ఆత్మను చెప్తున్నదా అంటే కాదు, ప్రాణం ఆత్మను చూపిస్తున్నదా అంటే కాదు. ప్రాణం వల్ల ఆత్మ తెలియబడుతున్నది. అంటే ఎదలాగండి అంటే ఆ వస్తువుని చెప్పడం చేతను మన ఆత్మను తెలుసుకుంది వీలవుతుంది. అది లక్ష్యార్థం. అంటే ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు మనకి గోచరింపజేసేటువంటి మరొక అర్థాన్ని లక్ష్యార్థము అని అంటాం. ఆ లక్ష్యార్థం మాత్రమే ఇది. ఆత్మలక్షక,
ఆత్మను తెలియచేసేటువంటి ఆత్మ ప్రతినిధి, ఆత్మ యొక్క ప్రతినిధి వంటిది సంభవేత్ కావచ్చును. ఒకవేళ ప్రాణము ముఖ్యమైనటువంటి ప్రత్యేగాత్మ కాకపోయినప్పటికీ, ప్రాణం ముఖ్యమైనటువంటి ప్రత్యేగాత్మ కాకపోయినప్పటికీ ప్రాణమందు ఆత్మ ప్రతినిధి లక్షణములు ఉండి ఆత్మను తెలియజేసేది అవుతుంది. అంటే ప్రాణము ముఖ్యమైనటువంటి ప్రత్యేగాత్మ కాకపోయినప్పటికీ కూడా ప్రాణంలో ఆత్మ ప్రతినిధి లక్షణాలు ఉంటాయి. ఆత్మ ఉంటే ఏమిటి జరుగుతాయో ప్రాణం ఉన్నా అవి జరుగుతాయి. ఆత్మ వేటినైతే నడిపిస్తుందో ప్రాణం వాటిని నడిపిస్తుంది. అంటే సాధారణంగా రాజు తన ప్రతినిధి ద్వారా పరిపాలన చేసినట్టుగా ఆత్మ ప్రాణము ద్వారా పరిపాలన చేస్తుంది. కాబట్టి ప్రాణము ఆత్మకి ప్రతినిధిగా ఉండి ఆత్మని మనకి తెలియజేస్తుంది. ప్రాణోవా ఆశాయ భూయాన్, ప్రాణము ఆశ కంటే గొప్పది. యథావా అరౌ నాభే సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం. ఒక రథం ఉన్నది, ఆ రథానికి ఇరుసు ఉంటుంది. అంటే పల్లెటూళ్ళల్లో పూర్వకాలంలో కాస్త పెరిగిన వాళ్ళకైతే బళ్ళు, మామూలుగా ఎడ్ల బళ్ళు గట్రా తెలుస్తాయి. అంటే ఇప్పుడు రథం అంటే మనం రథాలు ఆ రాజుల కాలంలో లేవు, కానీ మనకి ఎడ్ల బళ్ళు తెలుసు. ఎడ్ల బళ్ళకి ఇటో చక్రం ఉంటుంది, అటో చక్రం ఉంటుంది, మధ్యలో ఇరుసు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర ఈ చక్రంలోని ఆ చక్రంలోని మధ్యన ఉంటుంది. ఈ రెండు చక్రాలు కూడా ఆ కర్రను ఆశ్రయించే తిరుగుతాయి. అలా తిరుగుతూ ఉంటేనే బండి కదులుతూ ఉంటుంది. ఇది అందరికీ బహుశా మనందరం కొద్దిగా పెద్దవాళ్ళమే కాబట్టి తెలిసినటువంటి విషయమే. అదే ఉదాహరణ చెప్తున్నాడు. రథం యొక్క ఇరుసును ఆశ్రయించి చక్రముల యొక్క రేకులు ఉన్నట్టుగా. అంటే ఆ చక్రం ఎలా ఉంటుందంటే కమ్ములతో ఉంటుంది. ఆ చక్రం ఇప్పుడు మన సైకిల్ చక్రం ఉన్నదనుకోండి, ఆ సైకిల్ చక్రము ఒక ఫ్లాట్ గా ఒక రేకులా ఉండదు, కొన్ని పుల్లలతో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందండి అని అంటే గాలి ఇట్టించటు అట్టించటు వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే అవి తిరగడానికి వీలవుతుంది. గాలి స్తంభించిపోతే అవి తిరగడం ఇబ్బంది అవుతుంది. అందుగురించి సాధారణంగా పూర్తిగా మూసేయటం అన్నటువంటి చెయ్యరు, చిన్న చిన్న కమ్ములు పెడతారు. అలాగే ఇక్కడ కూడా రథం యొక్క ఇరుసును ఆశ్రయించినటువంటి చక్రం యొక్క రేకులు ఉన్నట్టుగా ఎష్టి జీవుల సమాహార రూపమైనటువంటి సూత్రాత్మ యందు సర్వము సమర్పితము. ఇది సూత్రాత్మనే ప్రాణము అంటారు. ఎష్టి జీవుల యొక్క సమాహార సూత్రాత్మని ప్రాణము అంటారు. ఆ ప్రాణమునందు అన్నీ ఉన్నాయి. ఇది అధిదైవము. అధ్యాత్మంలో అయితే దేహము ఉపాధిగా కలిగినటువంటి ముఖ్య ప్రాణము ప్రజ్ఞయే స్వరూపంగా ఉన్నటువంటిది. ప్రాణం అనేటువంటిది అధిదైవం. అధిదైవం ఎందుకన్నామంటే ఆది దైవికములైనటువంటి వస్తువుల్లోకి ప్రాణం వస్తుంది, ఆధ్యాత్మికాల్లోకి ప్రాణం రాదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అయితే దేహము ఉపాధిగా కలిగినటువంటి ముఖ్య ప్రాణము ప్రజ్ఞాస్వరూపం అయినటువంటిది, ప్రజ్ఞతోనే పనిచేస్తుంది. ఆ ప్రాణమందే అన్నీ ఉంటాయి, ప్రాణంలోనే అన్నీ ఉంటాయి. ఆ సంఘాతంలో పరాదేవత అయినటువంటి సత్తు నామరూపాత్మకంగా విస్తారంగా ప్రకటన అవటం కోసం, అంటే ఆ సంఘాతం ఏదైతే ఉన్నాదో, ఏ సంఘాతము అంటే సమాహార రూపమైనటువంటి ఆ ఇంద్రియ సంఘాతం అనేటువంటిది ఏదైతే ఉన్నాదో, పరాదేవత అంటే సత్తు నామరూపాత్మకంగా దాంట్లో విస్తరిస్తుంది. అది ప్రకటన అవటం కోసం, అది మనకి తెలియబట్టం కోసం, అద్దంలోని నీరులోని ప్రతిబింబం కనిపించినట్టుగా ప్రాణాన్ని జీవరూపంగా సృజించి దానిలో ప్రవేశపెట్టారు. అంటే ప్రతిబింబాలు ఎలాగైతే అద్దంలో మనకు కనిపిస్తాయో, ఎలాగైతే నీటిలో కనిపిస్తాయో, అలాగే ప్రాణం అనేటువంటి దాంట్లో ఆత్మ యొక్క ప్రతిబింబ లక్షణాలు కనిపిస్తాయి. బింబ లక్షణాలు కాదు, బింబం ఆత్మ, ప్రతిబింబ లక్షణాలు కనిపిస్తాయి. ఆ ప్రతిబింబ లక్షణాలు దీంట్లో ఈ ప్రాణంలో మనకి ప్రకాశింపజేసి జీవరూపంగా దాన్ని సృజించారు. మహారాజు ప్రతినిధి మంత్రి మొదలైనటువంటి వాని వలె
ఈశ్వరునికి ప్రాణము సర్వాధికారి. ఈశ్వరుడు అంటే ఆత్మ, ఆత్మకి ప్రాణము సర్వాధికారి. ఎలాగైతే మహారాజులకి మంత్రులు సేనానాయకులు ఉంటారో అలాగే ఈ ఆత్మకి ప్రాణము సర్వాధికారి. ఈ విషయం ప్రశ్నోపనిషత్తులో, ఈ ఉపనిషత్తు మీరు మొన్ననే పూర్తి చేశారు. కస్మిన్ మహా ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యామీతి ప్రాణమసృజత అని మంత్రం ఉంది. షష్ఠ ప్రశ్నలో ఈ మంత్రం ఉంటుంది. ఏది పైకి లేస్తే నేను పైకి లేచిపోతానో, ఏది స్థిరంగా ఉంటే నేను స్థిరంగా ఉంటానో ఆ ప్రాణాన్ని సృజించారు అన్నారు. ప్రాణం వల్లనే ఆత్మ పైకి లేచిపోవటం కానీ స్థిరంగా ఉండడం కానీ జరుగుతుంది అన్నటువంటిది ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. ప్రాణము పరమాత్మను నీడవలే అనుసరిస్తుంది. ప్రాణం పరమాత్మని నీడలా అనుసరిస్తుంది. శబ్దాది విషయాలు, శ్రోత్రాది ఇంద్రియాలు ప్రాణంలోనే ఉన్నాయి. శబ్దాది విషయాలు, శ్రోత్రాది ఇంద్రియాలు అంటే శ్రోత్రం అంటే చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు, ఇవన్నీ ప్రాణంలోనే ఉన్నాయి. సయేష ప్రాణ ఏవ ప్రజ్ఞా ఆత్మ అని కౌశీతకోపనిషత్తులో ప్రజ్ఞనే ఆత్మగా చెప్తున్నది. ఏది ప్రజ్ఞ అండి అని అంటే, ఏదైతే ప్రాణములో ఉన్నటువంటి ఇంద్రియాలు, ప్రాణములో ఉన్నటువంటి విషయములే ప్రజ్ఞాస్వరూపములు, అవే ఆత్మ. ప్రజ్ఞయే ప్రాణము, దాని ఎందే అన్నీ ఉన్నాయి. ప్రాణము స్వతంత్రంగా పనిచేస్తుంది. ఆత్మ కాకపోయినప్పటికీ ప్రాణం స్వతంత్రంగా పనిచేస్తుంది. అతస్స ఏష ప్రాణ అపరతంత్ర ప్రాణేన స్వశక్త్యా ఏవా. మనకి బృహదారణ్యకోపనిషత్తులో జ్యేష్ఠ శ్రేష్ఠ అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్పి దాంట్లో ప్రాణము శ్రేష్టమైనటువంటిది, జ్యేష్ఠమైనటువంటిది చెప్తారు. అలాగే ఉపాసనా విషయాల్ని చెప్పేటప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో ఏదో కన్ను నేను బయటకు వెళ్ళిపోతాను అంటే నష్టం లేదు, గుడ్డివాడిగా బతకొచ్చు. చెవి నేను బయటకు వెళ్ళిపోతాను అంటే బతకొచ్చు, చెవిటివాడిగా. కాళ్ళు మేము పనిచేయము అంటే బతకొచ్చు, కుంటివాడిగా. చేతులు మేము పనిచేయము అంటే బతకొచ్చును. కానీ ప్రాణం నేను బయటకు వెళ్ళిపోతాను అని అంటే బతకడం సాధ్యం కాదు. కాబట్టి ప్రాణము అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, జ్యేష్ఠమైనటువంటిది అని యువతల 2వ అధ్యాయంలోని, అవతల మళ్ళీ 5వ అధ్యాయంలోని కూడా ప్రాణోపాసన దగ్గర ఇక్కడ కూడా జ్యేష్ఠ శ్రేష్ఠత్వాలని గురించి బృహదారణ్యకంలో చెప్తారు. ప్రాణము చాలా శ్రేష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది. అతస్స ఏష ప్రాణ అపరతంత్ర, అది స్వేచ్ఛ కలిగినటువంటిది, అది తనంతట తానుగా పనిచేసేటువంటిది, అంటే స్వాధీనం కలిగినటువంటిది, ఎవరి మీద ఆధారపడేటువంటిది కాదు. ప్రాణేన స్వశక్త్యా ఏవా యా అనన్యకృతం గమనాది క్రియాసు అస్య సామర్థ్యం అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు. అంటే సాధారణంగా ఏదైనా పని చేయాలంటే ఎవరి మీదైనా ఆధారపడాలి. ప్రాణము మాత్రం స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండానే ప్రాణం వల్లనే నడుస్తున్నాం, ప్రాణం వల్లనే తింటున్నాం, ప్రాణం వల్లనే నిద్రపోతున్నాం, ప్రాణం వల్లనే అన్ని పనులు మనం చేస్తున్నాం. ప్రాణము సర్వస్వతంత్రమైనటువంటిది. వెళ్ళటం, మాట్లాడటం మొదలైనటువంటి పనులన్నీ కూడా ప్రాణం ఎవళ్ళ యొక్క సహాయం లేకుండా చేస్తుంది. తల్లి తండ్రి మొదలైనటువంటి వాళ్ళ పేర్లతో చెప్పబడేవి కూడా ప్రాణములే. అంటే ప్రాణం ఉన్నటువంటి వస్తువుకే నామం ఉంటుంది, ప్రాణం లేకపోతే నామం ఉండదు. ఏమండి, సాధారణంగా ఎవరైనా చనిపోయారనుకోండి, కృష్ణ శర్మ ప్రేత అంటారు. అంటే చనిపోయినటువంటి వాడి పేరు కృష్ణ శర్మ అనుకోండి, ప్రేత అంటారు, శవ అంటారు. అంటే కృష్ణ శర్మ అని అనరు. మరి ఎందుకు అనరు అంటే వాడి శరీరంలోంచి ప్రాణం బయటకు వెళ్ళిపోయింది కాబట్టి. కాబట్టి ప్రాణము చాలా శ్రేష్టమైనటువంటిది, ఆత్మని తెలియజేసేటువంటిది, ఆత్మకి ప్రతినిధిగా ఉండేటువంటిది. కస్మిన్ ఉత్క్రాంతో భవిష్యామి స్థితే స్థితః ఇది వీక్షా అసృజత్ ప్రాణం పరమాత్మ ఇది శృతి.
ఏదైతే మనం ప్రశ్నోపనిషత్తులో మంత్రాన్ని ఇందాకలా చెప్పుకున్నామో దాన్నే ఒక శ్లోకం కింద విద్యారణ్యుల వారు మనకి చెప్తున్నారు. కస్మిన్ ఉత్క్రాంత భవిష్యామి స్థితే స్థిత. ఇది ప్రశ్నోపనిషత్తులోని 6వ ప్రశ్నలో 3వ మంత్రం, 4వ మంత్రాల యొక్క సారం. కస్మిన్ ఉత్క్రాంత, ఏది పైకి లేచిపోతే ఉత్క్రాంత తాను పైకి లేచినటువంటి వాడైపోతాడో, భవిష్యామి అవుతున్నాడో, స్థితే ఏది నిలిచి ఉంటే స్థిత నిలిచి ఉన్నటువంటి వాడు అవుతున్నాడో, ఇది వీక్ష అని ఆలోచించి ప్రాణమును పరమాత్మ అసృజత్ సృజించను. ప్రాణాన్ని సృజించిన వాడు పరమాత్మే, కానీ ప్రాణాన్ని చాలా ముఖ్యమైన దానిగా సృజించాడు. ఎందుకంటే రాజుగారే మంత్రిని నియమిస్తారు, కానీ మంత్రి సర్వాధికారాలు కలిగి ఉంటాడు. ఎందుకు కలిగి ఉంటాడు అని అంటే, ప్రతిదానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆజ్ఞ తీసుకొని పనిచేయాలంటే మంత్రి సామ్రాజ్యాన్ని నడిపించడం కుదరదు, దండనాయకుడు నడిపించడం కుదరదు. కాబట్టి రాజు చేతను నియోగించబడినటువంటి వాడైనప్పటికీ కూడా స్వతంత్రంగా పని చేయగలిగిన వాడవుతాడు. అనుంచి పరమాత్మే ఆ ప్రాణాన్ని సృజించినప్పటికీ కూడా ప్రాణం ఉంటే ఆత్మ ఉన్నది, ప్రాణం లేకపోతే ఆత్మ లేదు అని అనిపించే అంతగా వాటి రెండింటి మధ్యనే సంబంధం ఉంటుంది. ఇతి శృతి అని ఉపనిషద్వాక్యం. ఏది పైకి లేచిపోతే తాను లేచిపోతాడో, ఏది ఉంటే తాను ఉంటాడో ఆ ప్రాణాన్ని పరమాత్మ సృజించాడు అని ప్రశ్నోపనిషత్తు చెప్తున్నది. స ఈక్షాంచక్రే కస్మన్నహమ ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠామీతి. ఆ మంత్రంలో మీరు చదివారు ఈ మంత్రాల యొక్క వివరమైనటువంటి వ్యాఖ్యానాలు చదివారు కాబట్టి మళ్ళీ మన ఆ వివరాలన్నింటినీ చెప్పుకోవటం చాలా సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఆ మంత్రం ప్రధానమైన అర్థాన్ని మాత్రమే మనం చెప్పుకుంటాం. స ప్రాణమసృజత ప్రాణాం శ్రద్ధాంఖం వాయుర్జ్యోతి ఆపః పృథివీ ఇంద్రియం మనః అన్నమన్నాద్వీర్యం తపో మంత్రా కర్మ లోకేషు చ నామ చ. అన్నీ పరమాత్మ చేతనే సృజించబడ్డాయి. పరమాత్మే వీటన్నిటిని సృజించాడు. తానుంటే అంటే ప్రాణం ఉంటే తానున్నాను, ప్రాణం లేకపోతే తాను లేను అనేటువంటి భావంతో వీటన్నిటినీ కూడా పరమాత్మే సృజించాడు. అన్నీ పరమాత్మ చేతనే సృజించబడ్డాయి అని చెప్పారు. చక్రస్యారం యథానాభో ఆశ్రితాశ్చురాధికం. ప్రాణాలనే కాదు, శ్రద్ధని, ఆకాశాన్ని అంటే పంచభూతాల్ని, అలాగే ఇంద్రియాల్ని, మనస్సుని, అన్నాన్ని, వీర్యాన్ని, తపస్సుని, మంత్రాల్ని, కర్మల్ని, లోకాల్ని అన్నింటినీ కూడా పరమాత్మ సృజించాడు, ప్రాణముతో పాటు సృజించాడు. చక్రస్య అరం యథానాభే ఆశ్రితాశ్చురాధికం ఆశ్రితం నిఖిలం ప్రాణే తతస్తస్య ఆత్మతా భవతు. చక్రస్య అరా యథానాభే, యథా ఏ విధముగా నాభౌ నాభియందు చక్రస్య అరాహ చక్రము యొక్క కమ్ములు ఆశ్రయించి ఉంటాయో, అంటే ఇరుసులో కమ్ములు ఎలాగైతే ఆశ్రయించి ఉంటాయో తథా ఆ విధముగా చక్షురాధిక కళ్ళు చెవి మొదలైనటువంటి నిఖిలం సర్వేంద్రియములు కూడా, అన్ని ఇంద్రియాలు కూడా ప్రాణమునందు ఆశ్రయించబడి ఉన్నాయి. ప్రాణంలోనే శ్రద్ధ ఉన్నది, పంచభూతాలు ఉన్నాయి, అలాగే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, అన్నం ఉన్నది, వీర్యం ఉన్నది, తపస్సు ఉన్నది. ప్రాణం ఉన్నవాడే తపస్సు చేస్తాడు. ప్రాణం లేకపోతే తపస్సు మంత్రం చెప్పాలి అంటే ప్రాణం ఉండాలి. ప్రాణం అన్నింటి యందు అన్నీ కూడా ప్రాణమునందు నిఖిలం సర్వేంద్రియములు ప్రాణమునందు ఆశ్రయించబడి ఉన్నవి. తతః అటు బిమ్మట తస్యాత్మత ఆ ఇంద్రియములకు ఆత్మత భావన భవేత్వగును. సాధారణంగా అన్ని దాన్ని ఆశ్రయించుంటే ఏమిటనుకుంటాం మనం? దాన్నే ప్రభువు అనుకుంటాం. ఆ ప్రాణాన్నే మనం ప్రభువు అనేటువంటి భావనతో ఉంటాం. ఏ విధంగా బండి ఇరుసులో చక్రం కమ్ములు ఇమిడి ఉంటాయో ఆ విధంగా ఆత్మలో శబ్దాది విషయములు, అలాగే నేత్రాది ఇంద్రియములు, కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలు ఇమిడి ఉంటాయి. కనుక ఆ విషయాలను, ఇంద్రియాలను ఆత్మగా భావించడం జరుగుతున్నది.
మనం వాటిని ఆత్మ అనుకుంటున్నాం. విష్ణోపనిషత్తులో ప్రాణము నుండి శ్రద్ధ, పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రాలు, కర్మలు, లోకాలు, నామాలు పుట్టినట్టు చెప్పబడ్డం చేతనం రథచక్రము యొక్క కమ్ములు ఇరుసును ఆశ్రయించినట్టు ఇవన్నీ ప్రాణాన్ని ఆశ్రయించాయి. ప్రాణాన్ని పరమాత్మ విశేషంగా సృష్టించడం వలన దాని యందు అన్నీ ఉన్నాయి, దాని యందు అన్నీ కూడా ఉన్నాయి, ఆత్మభావన పొందుతున్నాయి. దాంట్లోనే ప్రాణంలోనే ఇవన్నీ ఉండి అవి ఆత్మ అనేటువంటి భావన మనకి కలిగిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా స్వతంత్రంగా పనిచేస్తున్నాయా? పనిచేయటం లేదు, ప్రాణం మీద ఆధారపడే పనిచేస్తున్నాయి. కానీ ప్రాణాన్ని స్వతంత్రంగా పరమాత్మ సృజించటం వలన ప్రాణంతో పాటు సృజించబడినటువంటివన్నీ కూడా ప్రాణంలో స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. అశ్వేన యాతి పురుష దత్తే విప్రాయగాం పుమాన్ ప్రాణ ఏవ అశ్వాది శబ్దైరుక్తో నతు శవక్వచితు. ఏమండి, అశ్వేన యాతి పురుష దత్తే విప్రాయ గాం పుమాన్ ప్రాణాయేవ అశ్వాది శబ్దైరుక్తో నతు శవక్వచితు. అంటే వివరణ చెప్తున్నారు ఇక్కడ, ఒకే విషయాన్ని బాగా వివరిస్తున్నారు. పురుషుడు అశ్వేన అశ్వముతో యాతి వెళ్ళుచున్నాడు అంటే ఆయన ఎలా వెళ్తున్నాడండి? గుర్రం మీద వెళ్తున్నాడండి. ఈ కాలంలో అయితే కారు మీద వెళ్తున్నాడు అంటాం, ఆ కాలంలోనైతే గుర్రం మీద వెళ్తున్నాడు అంటాం. ఏమండి, పురుషుడు అశ్వముతో వెళ్ళుచున్నాడు. దత్తే విప్రాయ గాం పుమాన్. పుమాన్ పురుషుడు విప్రాయ బ్రాహ్మణుని కొరకు గాం గోవును దత్తే ఇచ్చుచున్నాడు. ఈ వాక్యాల్లో అశ్వం అంటే ప్రాణంతో ఉన్నటువంటిది గుర్రం. గుర్రం శవం మీద కూర్చో ఎవడు వెళ్ళాడు కదండి. అలాగే ఏమండి, బ్రాహ్మణుడికి ఇచ్చాడు అంటే బతికున్న బ్రాహ్మణుడికి ఇచ్చాడు, ఎవడికి చనిపోయినటువంటి వాడికి దానం ఇవ్వం కదండి. విప్రాయ అన్నటువంటి శబ్దం చేతను బ్రాహ్మణుడు బతికున్నవాడు అన్నటువంటి చెప్పబడుతున్నాడు. అశ్వేన అన్నటువంటి శబ్దం చేతను బ్రతికున్న గుర్రము అని చెప్పబడుతున్నది. అంటే అక్కడ ప్రాణం చెప్పబడుతున్నది. ప్రాణాయేవ అశ్వాది శబ్దైరుక్త. ప్రాణము అశ్వాది శబ్దముల చేతను, అశ్వము మొదలైనటువంటి శబ్దాల చేతను ప్రాణాయేవ ప్రాణములే ఉక్తాహ చెప్పబడ్డాయి, ప్రాణాలనే చెప్పారు. శవః న ఉక్తః క్వచిత్. ఎప్పుడూ కూడా శవాన్ని ఎవరు మాట్లాడరు, ప్రాణం ఉన్నటువంటి వస్తువుల గురించే మాట్లాడతారు. ఒకవేళ కానీ ఏ కారణాంతరాల చేతనైనా ఎవరైనా కాలం చేసినట్టుగా అయితే మనం ఏమిటి చేస్తున్నామండి? మా నాన్నగారు స్వర్గస్థులైనారు, మా నాన్నగారు కొంతమంది శివైక్యం చెందినారు, కొంతమంది విష్ణుఐక్యం చెందినారు, ఇలా రాస్తూ ఉంటారు. ఈ కాలంలో, పూర్వకాలంలో అయితే సాధారణంగా అందరూ ఒకటే మాట, మా నాన్నగారు స్వర్గస్థులైనారు అని రాసేవాడు. ఇంకా కాలం ఇప్పుడు మారి ఏమిటంటే నో మోర్ అన్న పదం వచ్చింది. అంటే మారలేదు అని. మార అంటే కుక్క మార కాల్సమండి, మోర్ అన్నటువంటి ఇంగ్లీష్ పదం గురించి వాళ్ళు అనుకుంటారు. ఏమిటంటే పదాలు సులభంగా ఉండాలని, భావం కన్వే అయితే చాలని మా ఆలోచనలు వచ్చి మనం ఇలా మాట్లాడుతున్నాం. పూర్వం ఏం చేసేవాళ్ళమి, ఆ ప్రాణం లేదు అనేసరికల్లా ఇంకా వాళ్ళ యొక్క ప్రసక్తి ఏ విషయంలోని ఉండదు. అది జంతువైనా ఎవరికైతే ఆ ప్రాణం ఉంటుందో అంతవరకే ఆ ఆశ్రయం అనేటువంటిది ఉంటుంది. శవాలు చెప్పబడవు. నతు శవః క్వచిత్. ఎప్పుడూ కూడా శవాన్ని గురించి ఎవరూ చెప్పరు. పురుషుడు గుర్రం మీద వెళ్తున్నాడు అంటే గుర్రం ప్రాణమే. పురుషుడు బ్రాహ్మణునికి ఆవు ఇస్తున్నాడు అంటే ఆవు ప్రాణే. గుర్రం అన్నా ఆవు అన్నా ప్రాణులే చెప్పబడతాయి, కానీ శవాలు చెప్పబడవు కదా. ఏది పితరం మాతరం వా భ్రాతరం వా స్వసారం వా ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ భృశమివ ప్రత్యాహ ధిక్త్వా అస్తు
ఇత్వయేనమాహు పితృహ వై త్వమసి. ఇది చాలా పెద్ద మంత్రం. అంటే పెద్ద మంత్రం అంటే ఎక్కువ ఉదాహరణలు ఇచ్చారు. అయితే ఇక్కడ నేను కొద్దిగా మీకు చెప్తున్నాను. ఇది పితరం మాతరం వా భ్రాతరం వా స్వసారం వా ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ భృశమివ ప్రత్యాహ. లోకంలో మనం ఎవరినైనా చెడుగా నిందించామనుకోండి, అది తండ్రిని కానీ తల్లిని కానీ లేకపోతే అన్నదమ్ముల్ని కానీ అక్క చెల్లెళ్ళని కానీ లేకపోతే గురువు గారిని కానీ ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుణ్ణి కానీ మనం తప్పుగా నిందించినట్టుగైతే లోకం ఏమిటంటుందంటే, ఒరే నువ్వు నిందపడ్డావురా. ఏమిటా నిందండి అంటే, నువ్వు మీ నాన్నని చంపావు, మీ అమ్మని చంపావు, మీ అన్నదమ్ముడిని చంపావు, మీ గురువు గారిని చంపావు, లేకపోతే బ్రాహ్మణుడిని చంపావు. అదేమిటండి నేనేం చంపలేదు కదండి, 2 మాటలే కదా అన్నాను. అంటే మాటలు ఎవరిని అంటున్నాం మనం? ప్రాణంతో ఉన్నటువంటి వాడిని అంటున్నాం. ప్రాణంతో ఉన్నటువంటి వాడిని 2 నిందావాక్యములు పలికితే వాడిని మనం చంపినంత పాపం వస్తున్నారు. అదే చచ్చిపోయినటువంటి వాడిని, తండ్రో తల్లో అన్నదమ్ముడో అక్క చెల్లో ఎవరో చనిపోతే వాళ్ళని దహనం చేస్తే పాపం రావటం లేదు. ఏమండి, అక్కడ దహనం చేస్తే పాపం రాలేదు, ఇక్కడ 2 మాటలు అంటే ప్రాణాన్ని నువ్వు నిందిస్తున్నావు. ప్రాణాన్ని నిందిస్తే పాపం వస్తున్నది. అదే నువ్వు శవాన్ని కాలిస్తే పాపం రావటం లేదు. అంటే ప్రాణానికి అంత ప్రాధాన్యం ఉన్నది. తండ్రిని కానీ తల్లిని కానీ అన్నదమ్ముల్ని కానీ అక్క చెల్లెళ్ళని కానీ గురువుని కానీ బ్రాహ్మణుణ్ణి కానీ నిందిస్తే నువ్వు నిందించబడతావు. నీ తండ్రి మొదలైనటువంటి వాళ్ళని చంపిన వాడివి అంటారు. నిన్ను నిజంగా చంపలేదు, కానీ ప్రాణాన్ని నిందించావు కాబట్టి నువ్వు చంపిన వాడితో సమానం. అంటే ప్రాణం ఉండగా పెట్టినటువంటి క్షోభ పాపం. ప్రాణం ఉంటుండగా ఎవరినైనా మనము బాధ పెడితే అది పాపం. చనిపోయినటువంటి తండ్రిని తల్లిని మొదలైనటువంటి వాళ్ళని కాల్చినా నిందలేదు, ఎందుకంటే అది ధర్మం, కాల్చాలి కాబట్టి కాలుస్తారు. ప్రాణాన్నే నిందించకూడదు. ప్రాణమే తల్లి తండ్రి మొదలైనటువంటివి. తల్లి తండ్రి అంటే శరీరం కాదండి, ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి, ప్రాణమే అన్నదమ్ముడు, ప్రాణమే అక్క చెల్లెలు, ప్రాణమే గురువు, ప్రాణమే బ్రాహ్మణుడు, ప్రాణమే సర్వజీవులు. సర్వజీవుల్ని ఏ జీవుని నిందించావంటే, ఒక ప్రాణాన్ని నిందించావంటే నీకు పాపం. పితృమాత్రాది శబ్దైశ్చ ప్రాణ ప్రోక్తస్య వోనతు తస్మాత్ సర్వాత్మక ప్రాణ పరమాత్మేతి నిశ్చయః. పితృమాత్రాది శబ్దైశ్చ, తండ్రి తల్లి మొదలైనటువంటి శబ్దముల చేత ప్రోక్త చెప్పబడేటువంటిది ప్రాణ, ప్రాణమే, నతు శవ, శవము కాదు. మా నాన్నగారండి అని అంటే ప్రాణంతో ఉన్నటువంటి వాడిని చూపించి మా నాన్నగారు అంటారు, కానీ చనిపోయినటువంటి వాడిని మా నాన్నగారు అనరండి. మా నాన్నగారు అన్నటువంటిది ఎవరు? బ్రతికున్నటువంటి వాడు. చనిపోతే పితృదేవతలు అవుతున్నారు వాళ్ళు. వాళ్ళని పితృదేవతలు అంటున్నాం. అంటే ఈ కాలంలో ఫోటోలు చూపించి మా నాన్నగారండి మా అమ్మగారండి అని చెప్తున్నారండి. లౌకికమైనటువంటి విషయాలని పక్కన పెట్టండి. లోకంలో శాస్త్రబద్ధంగా అయితే బ్రతికున్నటువంటి వాళ్ళని తండ్రి అంటారు. ఒకవేళ తండ్రి కానీ మరణించినట్టుగా అయితే వాడిని పితృదేవతలు అంటారు. అందుగురించి మన ఆబ్దికాలు గట్రా పెట్టేటటువంటి సమయంలో పితృపితామహ ప్రపితామహానాం, పితృదేవతలనే పితృ అనేటువంటి శబ్దాన్నే వాడుతున్నాం. అక్కడ పితరం, పితామహం, ప్రపితామహం, మాతరం, పితామహీం, ప్రపితామహీం అనే వాడుతున్నాం మనం. అక్కడ పితృదేవతలకు సంబంధించిన శబ్దాలనే మనం వాడుతున్నాం. అలా వాడడానికి కారణం ఏమిటండి అని అంటే, ప్రాణం ఉత్క్రాంతమైన తర్వాతను వాళ్ళు దివ్యమైనటువంటి రూపాలే తప్పిస్తే వాళ్ళకి సామాన్యమైనటువంటి రూపాలు ఉండవు. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకే రూపాలు ఉంటాయి. కాబట్టి పితృమాత్రాది శబ్దైశ్చ, తండ్రి తల్లి మొదలైనటువంటి శబ్దముల చేత ప్రోక్త చెప్పబడేది ప్రాణ, ప్రాణమే, నతు శవ, శవము కాదు. తస్మాత్ అందువలన ప్రాణ, ప్రాణము సర్వాత్మక, అన్ని విధముల పరమాత్మ ఇది, పరమాత్మ అని నిశ్చయింపబడుతున్నది. సర్వాత్మక అంటే సర్వమైనటువంటి ఆత్మ అని కాదు, ఆత్మని దర్శింపజేసేది. అంటే మన ఆత్మ అంటే ఎక్కడున్నదండి, ఎలా ఉన్నదండి, వెతుకుతున్నాం.
ఆ ఆత్మ ఇంకా తెలియడానికి చాలా సమయం పడుతుంది. ఆ ఆత్మని దర్శింపజేసేటువంటిది, దాన్నే పరమాత్మ అని భావించబడేటువంటిది ప్రాణము. తల్లి తండ్రి మొదలైనటువంటి పదాలు ప్రాణం ఉన్న వాటినే చెప్తాయి, శవాలను కాదు. అందువలన అన్ని విధాల ప్రాణము పరమాత్మ అనేటువంటి భావన చేస్తున్నాము. అన్నింటి యందు ప్రాణం ఉన్నది కనుక ప్రాణం ఉన్న వస్తువును ఆత్మ కలవాణ్ణిగా భావిస్తారు కాబట్టి ప్రాణమే ఆత్మగా భావిస్తున్నాం. ఇంకా ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా అంటే మనం ఇంకా విచారణ చేసేటప్పుడు ఇది కాదు అని తేలొచ్చును. కానీ ప్రస్తుతానికి మనం ఈ భావన చేస్తున్నాం. యో బుభుత్సరసౌ ప్రాణమేవం పశ్యన్ గురుక్తితః యుక్తా ధియా చ వై చిన్మన్ అతిబాధీతి కథ్యతే. అయితే ప్రాణం అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని అతివాది అంటారు అంటున్నారు. అతివాది అంటే ఎక్కువగా మాట్లాడేవాడు అని అర్థం కాదు. అతివాది అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదం వేదాంతంలో. అతివాది అంటే దబడబడబడబడబ ఆగేటువంటి వాళ్ళని అతివాదులు అంటారు. అది అతివాదం కాదు. లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని వేలబడుతూ మూర్ఖంగా మాట్లాడేటువంటి వాళ్ళని, పిడివాదం చేసేటువంటి వాళ్ళని అతివాదులు అంటారు. ఆ అతివాదులు తీవ్రవాదులు ఇక్కడ కాదు. బుభుత్సుహు తెలియకోరినటువంటి వాడై, యహా ఎవడు అంటే తెలుసుకోవాలన్నటువంటి కోరిక కలిగినటువంటి వాడు ఎవడు, అసౌ ప్రాణం ఈ ప్రాణాన్ని, ఏవం ఈ విధముగా గురూక్తితః గురువాక్యము చేత పశ్యన్ దర్శిస్తూ, ధియాయుక్త యుక్త బుద్ధితో కూడినటువంటి వాడై, చిన్మన్ విచారణ చేస్తూ, అతివాది అతివాది ఇది అతివాది అని కథ్యతే చెప్పబడును. ఎవడైతే తెలియాలని కోరిక కలిగినటువంటి వాడై ఈ ప్రాణాన్ని గురువాక్యము ద్వారా బుద్ధితో కూడినటువంటి వాడై విచారణ చేస్తూ అతివాది అని పిలువబడతాడు అన్నాడు. అంటే దీన్ని బాగా విచారణ చేస్తే, ఈ ప్రాణాన్ని గురించి బాగా విచారణ చేస్తే, బుద్ధితో దీన్ని బాగా విచారణ చేసినటువంటి వాడిని అతివాది అంటారు అన్నాడు. అయితే ఏమిటండి ఈ అతివాది అన్నటువంటి శబ్దానికి అర్థం? ప్రాణోచ్యేవ ఏతాని సర్వాణి భవతి సదా ఏష సవా ఏష ఏవం పశ్యన్నేవం మన్వాన ఏవం విజానన్ అతివాదీ భవతి తం చేద్ బ్రూయః అతివాద్యసి ఇత్యతివాద్యస్మి ఇది బ్రూయాత్ నాపహ్నవీత అని దీంట్లో మనకి చాందోగ్యంలో చెప్పబడ్డాది. ఏమిటండి అంటే ప్రాణోచ్యేతాని వై సర్వాణి భవతి, అన్నీ ప్రాణమే. సవాయేష ఏవం పశ్యన్నేవం, ఎవడైతే ఈ విధంగా అన్నీ ప్రాణమే అని దర్శిస్తూ, మన్వానః ఆలోచిస్తూ, విజానం తెలుసుకుంటున్నాడో అతన్ని అతివాది భవంతి, నువ్వు అతివాదివి అని లోకం అంటుంది. వాడిని ఏమిటంటుందంటే అతివాది అంటుంది. ప్రాణాన్ని గురించి దర్శించేవాడు, ప్రాణాన్ని గురించి ఆలోచించేవాడు, ప్రాణాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు, వాళ్ళని అతివాది అంటారు. అతన్ని అతివాది అంటే అతడు కూడా ఏమిటనాలట, నేను అతివాదినే అంటే భవతి చేత్ బ్రూయః అతివాద్యసీతి అతివాద్యస్మీతి బ్రూయాత్. నువ్వు అతివాదివి అని లోకం అంటే అవును నేను అతివాదినే అనాలట. నా అపహ్నవీత, దాచుకో అక్కర్లేదన్నాడు. ఏమిటండి ఇక్కడ దాచుకోవడం ఏమిటి? ఏమిటి దాచుకోవాలి? నువ్వు అతివాదివి అని లోకం అన్నది, అవును నేను అతివాదినేనండి అన్నాడు. ఇక్కడ అంత ప్రాధాన్యం ఏముంటున్నదండి దాచుకుందికి అంటే దాని గురించి మనకి చెప్తున్నారు. ఏమిటండి అది? అతివాది అంటే అతను అతివాదిని. అతివాది అంటే నామాద్యాశాంతం అతీత్య వదనశీలో భవతి, నామముతో ఆరంభించి ఆశ చివరిగా గల ప్రతీకోపాసనలను దాటి మాట్లాడేవాడు, వాడిని అతివాది అంటారు. అతివాది అన్నటువంటి పదానికి భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో అర్థం ఏమిటి చెప్పారంటే, నామాద్యాశాంతం, నామం మొదలుకొని ఆశ అంతం వరకు అతీత్య దాటి వదనశీల మాట్లాడేటువంటి వాడు భవతి అవుతున్నాడు. లోకంలో ప్రతీకోపాసనలే ఈ కాలంలో గొప్ప అంటున్నారు. ఈ కాలంలో చాలా మంది స్వామీజీలు కూడా నామం చెయ్యండి మీకు మోక్షం వచ్చేస్తుంది అంటారు.
అసలు ఈ మోక్షం అన్నటువంటిది ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ రోజుల్లో ఒక 10 రూపాయలు 25 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని కొనుక్కునేటువంటి వస్తువులే మారిపోయింది. ప్రతి స్వామీజీ కూడా ఇలా చేస్తే మీకు మోక్షం, అలా చేస్తే మీకు మోక్షం, ఇది చేస్తే మీకు మోక్షం, అది చేస్తే మీకు మోక్షం. అలాగైతే ఇంత సులభంగా మోక్షం ఉన్నదా? ఇన్ని శాస్త్రాలు ఎందుకు, ఇన్ని ఉపనిషత్తులు ఎందుకు, ఇంత గురు కటాక్షాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటే ఇవాళ ఏమిటంటే ఎక్కువ మంది మనకి శిష్యులు కావాలి. రామకృష్ణ హరే అనండి, మీకు మోక్షం వచ్చేసింది, అయిపోయింది. హరే రామ హరే కృష్ణ అనండి, మీకు మోక్షం వచ్చేసింది. ఏదో మరొకటి అనండి, మీకు మోక్షం వచ్చేసింది. ప్రతిదానికి మోక్షమే. మోక్షం అంటే ఏమైనా వాకెట్లోనో వీధిలోనో దొరికేటువంటి చెల్లపెంక అలా మాట్లాడుతున్నాం మనం. అలా మాట్లాడకూడదు, వాటి దాటి మాట్లాడాలి. నామం ప్రారంభించి ఆశాంతము, సృష్టి యొక్క ఆశ అనేటువంటి విషయం వరకు ఉన్నటువంటి అన్ని ఉపాసనలను దాటి, ప్రతీకోపాసనలన్నింటినీ దాటి, నామాద్యాశాంతం అతీత్య వాటిని దాటి వదనశీలో భవతి మాట్లాడేటువంటి వాడిని అతివాది అంటారు. అతివాది అంటే ఎవరండి అని అంటే ఆ నామాన్ని గురించి మాట్లాడేవాడు, మనస్సుని గురించి మాట్లాడేవాడు, వాక్కుని గురించి మాట్లాడేవాడు, వాళ్ళని అతివాదులు అనరు. వాటన్నిటినీ దాటి మాట్లాడాలి. ఏది మనం నిజంగా ఉపాసన చేస్తే మనం పరమాత్మను పొందుతామో ఆ విషయాన్ని తెలియాలి. ఏమిటి పరమాత్మ అన్నటువంటిది తెలియాలి. అందుకోసం వదనశీల మాట్లాడేటువంటి వాడు, దేన్ని మాట్లాడేవాడు, నామాన్ని ప్రారంభించి ఆశ దాటే వరకు ఉన్న విషయాలన్నింటినీ దాటి మాట్లాడేవాడు అతీత్య వదనశీల. వాటిని దాటి మాట్లాడేటువంటి వాడిని అతివాది అని అంటారు. ప్రతీకోపాసనలన్నింటినీ దాటి మాట్లాడేవాడిని అతివాది అంటారు. నువ్వు అతివాదివి అంటే అవును నేను అతివాది అనొచ్చును. ఎప్పుడు నువ్వు వాటన్నిటిని దాటి మాట్లాడితే. నేను వేదం చదువుతున్నాను మోక్షం వచ్చేస్తుంది, నేను మంత్రాలు చదువుతున్నాను మోక్షం వచ్చేస్తుంది, ఏదో నేను రుద్రం చదువుతున్నాను నాకు మోక్షం వచ్చేస్తుంది. ప్రతిదానికి మోక్షం వచ్చేస్తుందా అండి? ప్రతిదానికి మోక్షం వచ్చేస్తుందా? ఏమండి, గ్రూప్ 4 రాశాను నాకు కలెక్టర్గా వచ్చేస్తుంది, గ్రూప్ 2 రాశాను నాకేమొచ్చి కలెక్టర్గా వచ్చేస్తుంది, గ్రూప్ 3 రాశాను నాకు కలెక్టర్గా వచ్చేస్తుంది. అన్నిటికీ కలెక్టర్ పదవి వస్తుందా? అన్నిటికీ కలెక్టర్ ఇస్తారా? ఏమిటి మనం ఏది దేనికి స్థాయి ఏమిటి? మనం వేదాలన్నీ చదివితే నామా అన్నాడు. మొత్తం వేదాలన్నీ చదివితే అవి చదివించేటువంటి వాగింద్రియం దానికన్నా గొప్పదన్నాడు. దాన్ని కదిలించేటువంటి మనస్సు దానికన్నా గొప్పదన్నాడు. ఇలా ఒక్కొక్కటి దీనికన్నా ఇది గొప్పది, దీనికన్నా ఇది గొప్పదని మనం చెప్పుకున్నాం. అవన్నీ వేస్ట్ అంటున్నాడు. ఇప్పుడు ప్రాణాన్ని తెలిసినటువంటి వాడు అతివాది అంటున్నాడు. నామాద్యాశాంతత్వాన్ని ప్రాణో అతీత్య వర్తతే తమాత్మానం వ్యక్తి యస్మాదతివాది భవేత్ తతః. అతివాది అనేటువంటి దాన్ని విద్యారణ్యుల వారు నిర్వచనం చేస్తున్నారు. నామాది, నామము మొదలుగా ఆశాంతత్వాన్ని, ఆశ చివరిగా గల తత్వములు ఎవడు అతీత్య దాటి, ప్రాణ ప్రాణమునందు వర్తతే ప్రవర్తించుచున్నాడో తమ్ అతనిని ఆత్మానం ప్రాణము ఆత్మ అని తెలిసినటువంటి వాడినిగా వ్యక్తి చెప్తున్నారు. వాడిని ప్రాణము ఆత్మ అని తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. తతః తరువాత యస్మాత్ ఆ నామాది ఆశాంత తత్వ చింతన వలన అతివాది భవేత్, అతివాది అంటారు. వాడు ప్రాణాన్ని తెలియటం వలన వాడు ప్రాణమనే ఆత్మ తెలిసిన వాడు అంటున్నారు. నామము నుండి ఆశ చివరిగా కలిగినటువంటి 14 ప్రతీకోపాసనలు దాటినటువంటి వాడు కాబట్టి వాడిని అతివాది అంటున్నారు. ప్రతీకోపాసనలు దాటినటువంటి వాడిని అతివాది అంటారు. నామముతో మొదలు ఆశ వరకు కలిగినటువంటి ప్రతీకోపాసనలు దాటి ప్రాణము ఆత్మ అని గుర్తించినటువంటి వాడిని ప్రాణము ఆత్మ అని తెలిసినటువంటి వాడు అని అందువలన అతన్ని అతివాదిగా చెప్తారు. వాడిని అతివాది అంటారు. తర్కాత్ విప్లవకేభ్యోయం నిర్భీసన్ స్వాతివాదితాం అంగీకుర్యాదేవ యస్మాత్
సందేహో నాత్ర విద్యతే. ఇక్కడ మరో విషయం ఉన్నదండి. ఏమండి, నామాన్ని తెలిస్తే వేదాలు శాస్త్రాలు అన్నీ తెలిసినట్టు కదండి. అన్నీ తెలిసిన వాడికి ఏమీ తెలియదు. ప్రాణం ఒక్కటి తెలిసిన వాడు అతివాది అని అలాగంటారండి అని తర్కశాస్త్రం ప్రకారం ప్రశ్నలు వెయ్యొచ్చును. తర్కాత్ విప్లవకేభ్యో అయం నిర్భీసన్ స్వాతివాదితం అంగీకుర్యాదేవ యస్మాత్ సందేహో నాత్ర విద్యతే. తర్కాత్ తర్కము అన్న విప్లవకేభ్య ఉద్వేగం కలిగించేటువంటి వాళ్ళు, అంటే పిడివాదాలు చేసేవాళ్ళు ఉంటారండి. అంటే ఇది అలా ఎందుకు కాకూడదండి, అది ఇలా ఎందుకు కాకూడదండి, ఇలాగే ఎందుకు అవ్వాలండి, అలాగే ఎందుకు అవ్వాలండి అని మాట్లాడుతూ ఉంటారు. ఒకటి శాస్త్రాలు చదువుకోవటం వల్ల మాట్లాడతారు, రెండు మేం గెలవాలి అన్నటువంటి పట్టుదల వల్ల మాట్లాడుతూ ఉంటారు. అందరూ యథార్థంగా అన్నీ తెలిసినటువంటి వాళ్ళు కారు. ఒకసారి చంద్రశేఖర సరస్వతి స్వామివారి దగ్గరికి ఒక జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళారట. వెళ్తే మీరు విప్రక్షయం ఇప్పుడు మరి చదవక్కర్లేదు కదా అన్నారట. వాళ్ళకి వెంటనే అర్థం కాలేదు. ఎందుకంటే జైన మతం ప్రకారం బ్రాహ్మణులు నాశనం అయిపోవాలి అని ఓ స్తోత్రాన్ని చదవాలి. వాళ్ళు రోజు ఉదయాన్నే లేవగానే బ్రాహ్మణులు నాశనం అయిపోవాలి అన్నటువంటిది ఓ స్తోత్రం. ఆ స్తోత్రం చదువుతారట జైనులు. ఎందుకు అలా చదవమని వాళ్ళ ఆచార్యులు, వాళ్ళ గురువులు, జైన మతానికి ప్రారంభం వాళ్ళు ఎందుకు అలా చెప్పారట? హిందువులు అంటే కర్మిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు జంతు బలులు ఇస్తారు కాబట్టి, అంటే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు జంతువుల్ని చంపుతారు కాబట్టి వాళ్ళు హింసా ప్రవృత్తి కలవాళ్ళు. అందువలన బ్రాహ్మణులు హింస చేస్తున్నారు కాబట్టి బ్రాహ్మణులు చావాలి అని ఆ జైన గురువులు ఎవరో మొట్టమొదటి ప్రారంభం వాళ్ళు చెప్పారట. దాన్ని పట్టుకొని విప్రక్షయం, ఉదయాన్నే లేవడం, విప్రక్షయం పారాయణ చేయడం. అయితే ఇప్పుడు ఎందుకు అక్కర్లేదండి అంటే ఇప్పుడు యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, జంతు బలు లేవు, బ్రాహ్మణులు ఏమి చేయడం, మరి విప్రక్షయం ఎందుకు చదవడం? ఇప్పుడు మనం బౌద్ధ మతంలో విషయాలు చెప్పుకోవాలా? మరి ఇప్పుడు చెప్పుకోక్కర్లేదు, ఎందుకంటే అందరూ ఆచరిస్తుంది. అది భోగాలు, కోరికలు, అనుభవాలు, వీటి గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఇక్కడే సుఖపడు అని మళ్ళీ వేరేగా ఎందుకు చెప్పుకోవటం? మళ్ళీ వేరేగా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఇబ్బంది? కర్మిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నప్పుడు, జ్ఞానులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నప్పుడు, వేదోదితమైనటువంటి కర్మలు జరుగుతూ ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చాయి. వేదము లేదు, వేదోదితమైనటువంటి కర్మలు లేవు, తద్విధానాలు లేవు, ఏమీ లేవు. లేనప్పుడు మరి ఆ బౌద్ధము, జైనము, కాపాలికము, పాషండము ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణులు నశించిపోవాలి, బ్రాహ్మణ ధర్మాలు నశించిపోవాలి అని వేరేగా చెప్పక్కర్లేదు, నశించిపోయి. తర్కాత్ విప్లవకేభ్యో యః అయం నిర్భీసన్ స్వాతివాదితాం. తర్కాత్ తర్కము వలన, విప్లవకేభ్య ఉద్వేగాన్ని కలిగించేటువంటి వాళ్ళు. అంటే రాస్తూ ఉన్నటువంటి వారు విద్యారణ్య స్వామి వారు శృంగేరి పీఠాధిపతులు కాబట్టి, శంకరాచార్యుల వారి యొక్క పరంపర ప్రధానమైనటువంటి దక్షిణామ్నాయ పీఠం కాబట్టి, శృంగారి కాబట్టి, యజుర్వేద పీఠం కాబట్టి, యజ్ఞయాగాది కర్మలకు సంబంధించినటువంటి పీఠం కాబట్టి, తార్కికులైనటువంటి వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువగా శంకరాచార్యుల వారి మీద ఉండేది. శంకరాచార్యుల వారు వారి యొక్క వ్యాఖ్యానాల్లో ఎక్కువగా తార్కికుల్ని ఖండించారు, సాంఖ్యుల్ని ఖండించారు. ఆయన మీద వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉండేది. అందుకోసం విద్యారణ్యుల వారు ఈ శ్లోకాన్ని రాస్తున్నారు. తర్కాత్ తర్కము వలన విప్లవకేభ్య ఉద్వేగాన్ని కలిగించేటువంటి వారి నుండి అయం ఈ అతివాది నిర్భీసన్ ఎటువంటి భయం లేనటువంటి వాడై స్వాతివాదితాం తన యొక్క అతివాదిత్వమును అంగీకుర్యాదేవా అంగీకరించేటువంటి వాడే అవుతాడు. నేను అతివాదినే, అవునయ్యా నేను అతివాదినే. యస్మాత్ ఎందువలనంటే అత్ర ఈ అతివాదిత్వ విషయముందు సందేహ ఎటువంటి సంశయము నవిద్యతే లేదు. వీడు అతివాదే, ఎందుకంటే వీడు ప్రతీకోపాసనలన్నీ దాటి మాట్లాడుతున్నాడు కాబట్టి వీడిని అతివాది అనడంలో తప్పులేదు. ఎవరో తార్కికులో, సాంఖ్యులో, వైశేషికులో
బౌద్ధులో అడ్డొచ్చినంత మాత్రాన ఈ అతివాది అన్నటువంటి శబ్దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి వీడు అతివాదే. తర్క చింతన చేసేటువంటి వాళ్ళు కలిగించేటువంటి ఉద్వేగం నుండి ఈ అతివాదికి ఎటువంటి భయము లేదు. నేను అతివాదిని అని అంగీకరిస్తాడు. ఈ అతివాదిత్వ విషయంలో ఎటువంటి సంశయము లేదు. ఇది అతివాదిత్వం. అతివాదిత్వం మనన విజ్ఞానాభ్యం ఏ సంభూత శాస్త్రార్థో నిశ్చితో దృష్టో భవేత్. వీడు అతివాది అన్నటువంటిది ఏం బిరుదు కాదండి. ఏదో కవికోకిల గండభైరుణ్ణం అన్నట్టు బిరుదులు ఏం కావండి. ఏమిటండి ఇది? మనన విజ్ఞానాభ్యాం హి సంభూత శాస్త్రార్థో నిశ్చితో దృష్టో భవేత్. మననము విజ్ఞానము వలన పుట్టినటువంటి శాస్త్రార్థ జ్ఞానము ఖచ్చితంగా ఉంటుంది. దానికి తర్కం వలన కానీ, వైశేషికం వలన కానీ, బౌద్ధం వలన కానీ, సాంఖ్యం వలన కానీ ఎటువంటి భయం లేదు. మననము చేత, విజ్ఞానము చేత ఏ శాస్త్రార్థం అయితే పుడుతున్నదో ఆ శాస్త్రార్థం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఏవం వదంతం ఏవం పశ్యంతం అతివదనశీలం అతివాదినం బ్రహ్మాది స్తంభ పర్యంత స్యహి జగతః ప్రాణః ఆత్మా అహం ఇతి బ్రువాణం యది బ్రూయుః అతివాది అసీతి బాఢం అతివాది అస్మి ఇతి బ్రూయాత్ అపహనవీత. ఎవరైతే, ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలేవి, ఈ విధంగా మాట్లాడుతూ చూస్తూ ఏవం వదంతం ఏవం పశ్యంతం అతివదనశీలం అంటే ఈ విధంగా మాట్లాడుతూ చూస్తూ అతివాది అయి బ్రహ్మాన్ని నుండి గడ్డిపోచ వరకు జగత్తునకు ఆత్మ అయినటువంటి ప్రాణాన్ని నిశ్చయంగా నేనే అన్నటువంటి నమ్మకాన్ని సంపాదించుకుంటాడో, ఎవడైతే నేనే ప్రాణాన్ని నేనే లోకానికంతటికీ ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి నమ్మకాన్ని సంపాదించుకుంటాడో అతన్ని అతివాది అని నిస్సందేహంగా చెప్పొచ్చును. దాచుకో అక్కర్లేదు. కస్మాధ్యాసో అపహనవీత యత్ ప్రాణం సర్వేశ్వరం అయం అహం అస్మి ఇది ఆత్మత్వేన ఉపగతః. సర్వాన్ని శాసించేటువంటి ప్రాణాన్ని నేను అవుతున్నాను అనేటువంటి వాడు ఎందుకు దాచిపెట్టుకోవాలి? నిర్భయంగా నేను అతివాదిని అని చెప్పుకోవచ్చును. అతివాదిని అని చెప్పుకోవటానికి ఏ మొహమాటం పడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారు. నామాదీని అనాత్మత్వం స్పష్టమిత్యత్ర నారదః అసంతుష్టో అధికం తత్వం పప్రచ్ఛైవ పునః పునః. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాన్ని ఒకసారి సంగ్రహంగా మనని మళ్ళీ లాగుతున్నారు. ఏమంటే ప్రతిసారి సనత్ కుమారులు వారు ఏమిటంటూ ఉండేవాళ్ళు, దీనికన్నా గొప్ప చెప్పండి, దీనికన్నా గొప్ప చెప్పండి, దీనికన్నా గొప్ప చెప్పండి. ఎందుకు అలాగన్నారండి అని అంటే, నామాదీనాం అనాత్మత్వం స్పష్టమిత్యత్ర నారదః. నామాదీనాం నామము మొదలైనటువంటి వాటికి అనాత్మత్వం ఆత్మగా చెప్పుటకు వీలు పడకపోవుట వలన పోవుట అనేటువంటిది స్ఫుటముగా తెలుస్తున్నారు. అంటే నామాన్ని కానీ, వాక్కుని కానీ, మనస్సుని కానీ, స్మరణను కానీ దేన్ని కూడా మనం ఆత్మ అనడానికి అవకాశం లేదు. అవి ఆత్మలు కావు అని స్పష్టంగా తెలుస్తున్నారు. ఇది అని అత్ర ఈ విషయంలో నారదుడు అధికం మిక్కిలిగా అసంతుష్ట, తృప్తి చెందని వాడై, అంటే సంతుష్టి లేనటువంటి వాడై, ఏది విన్నా ఇది కాదు ఇంకా కావాలి, ఇది కాదు ఇంకా కావాలి, ఇది కాదు ఇంకా కావాలని తత్వమును గూర్చి పునఃపునః మాటి మాటికి పప్రచ్ఛః ఏవ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అయ్యా దీనికన్నా గొప్పది ఏమిటండి, అయ్యా దీనికన్నా గొప్పది ఏమిటండి, అయ్యా దీనికన్నా గొప్పది ఏమిటండి అని అడిగాడు. ఎందుకంటే ఇవేవి ఆత్మలు కావు కాబట్టి. ఇవన్నవేవి ప్రతీకోపాసనలు ఏవి కూడా ఆత్మలు కావు కాబట్టి, ప్రతీకోపాసనలు ఆత్మలు కావు కాబట్టి వీటిని నమ్మక్కర్లేదు అని వదిలేశారు. అయితే నామాదుల ఆత్మలు కావని స్పష్టంగా తెలియటం వలన ఈ ఆత్మ విషయాల్లో నారదుడు సంతృప్తి లేనటువంటి వాడై మాటి మాటికి తత్వాన్ని గూర్చే ప్రశ్నిస్తూ ఉండేవాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంటే నామము మొదలై ఆశ వరకు ఉన్నవి ఆత్మ విషయాలు కావు, ఇవి స్పష్టం. అందువలన అక్కడి వరకు మాటి మాటికి ఇంకా గొప్పది చెప్పండి, ఇంకా గొప్పది చెప్పండి అని అడిగాడు.
ఆ తరువాత మరి అడగలేదు. ప్రాణం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రశ్న వేయలేదు. ప్రాణాత్మత్వంతో సంభావ్యం సమ్యక్ తస్యోపపాదనాత్ స్వాకశ్చ సుప్తో ప్రాణస్య దృష్ట అతస్తుతోషసః. ఈ ప్రాణం దగ్గరికి వచ్చేసరికల్లా దీనికన్నా గొప్పది ఏమిటండి అని అడగలేదు. ఎందుకు అడగలేదండి? అక్కడి వరకు అడిగాడు కదా, ఇప్పుడు ఎందుకు అడగలేదు అంటే నారదుడు సంతోషించాడండి, అందురించి అడగలేదు. ఎందువల్ల ఆయనకి సంతోషం కలిగిందండి? ప్రాణాత్మత్వంతో సంభావ్యం. ప్రాణాత్మత్వంతో సంభావ్యం, ప్రాణమును ఆత్మగా స్వీకరించుట తగినదే. ప్రాణాన్ని ఆత్మ అనుకోవచ్చును. ఎందువలనంటే సమ్యక్ తస్యోపపాదనాత్, తస్యా ప్రాణం యొక్క స్థితి సమ్యక్ బాగుగా ఉపపాదనాత్ ప్రతిపాదింపబడ్డారు. అయ్యా ప్రాణం ఇది, ప్రాణం వలన ఈ లక్షణాలు ఉంటాయి అన్నటువంటి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రాణమే మనస్సు, ప్రాణమే వీర్యము, ప్రాణమే తపస్సు, ప్రాణమే ఇంద్రియములు, ప్రాణమే అన్నీ. కాబట్టి సర్వము ప్రాణమే. కాబట్టి ఆత్మకు ఉపలక్షకంగా ప్రాణం ఉంటున్నది. కాబట్టి ప్రాణం ఆత్మస్వరూపమే అని నమ్మకం కలిగింది. ప్రాణస్య, ప్రాణమునకు సుప్తౌ సుషుప్తి అవస్థలో శోకశ్చ, దుఃఖము కూడా నదృష్ట కనిపించట్లేదు. ఏమండి, పడుకున్నాం, ఏదో ఒక జరగకూడనటువంటి జరిగింది, బాగా దుఃఖంలో ఉన్నాం, అలా ఏడ్చాం ఏడ్చాం ఏడ్చాం, నిద్ర పట్టింది. నిద్ర పట్టేసి అందరూ ఏమిటంటారు చుట్టూ ఉన్నవాళ్ళు, ఒరే వాడిని పడుకోనివ్వండిరా, ఆ నిద్రలో కాస్త వాడికి ఆ దుఃఖం పోతుంది అని అంటారు. అలా పడుకుంటాడు, లేస్తాడు. లేచి ఇందాకలా వాడికి ఉన్నటువంటి దుఃఖం నిద్రలో లేదు, మళ్ళీ కూడా అంత దుఃఖం రాదు. ఏడ్చాడు, రోజంతా ఏడ్చాడు, ఆగిపోయింది, నిద్రలోకి వెళ్ళాడు. నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దుఃఖం తగ్గిపోయింది. అంటే ప్రాణానికి సుషుప్తి అవస్థలో శోకం లేదు, నదృష్ట కనిపించటం లేదు. అతః సహా నారదుడు తుతోష సంతోషించను. అయ్యా అమ్మయ్యా సుఖపడ్డావురా, అంటే ప్రాణమే ఆత్మ, ప్రాణానికి దుఃఖం లేదు, ప్రాణం అంతటా వ్యాపించున్నది, ప్రాణమే అన్ని. కాబట్టి ప్రాణమే ఆత్మ, ప్రాణమును ఆత్మ అని భావించుడు తగినది. ఎందుకంటే ప్రాణ విషయాన్ని సమగ్రంగా ప్రతిపాదిస్తున్నారు కాబట్టి ఆత్మగా భావించవచ్చు. ప్రాణమునకు నిద్రయందు శోకం కనిపించటం లేదు, అందువలన ప్రాణమే ఆత్మ. ఆ ఆత్మను తాను తెలిసినని నారదుడు సంతోషించను. అమ్మయ్య నాకు ఆత్మ తెలిసిపోయింది అని సంతోషించాడు. యథార్థంగా ప్రాణం ఆత్మ కాదు. ప్రాణావై సత్యం తేషాం సత్యస్య సత్యం అని బృహదారణ్యకంలో ప్రాణాన్ని సత్యము, దానికి సత్యానికి సత్యమైనటువంటి దాన్ని ఆత్మగా చెప్పారు. అంటే ప్రాణము సత్యం మాత్రమే, శ్రోత్రాత్మ అని గ్రహించవచ్చు. కానీ నారదుడు ప్రాణాన్నే ఆత్మగా భావించి సంతోషాన్ని పొంది గురువు గారిని మరి ప్రశ్నించలేదు. అయ్యా గురువు గారు, ఇంకా దీని గురించి ఏమైనా నేను వినాలా, నాకేమైనా చెప్తారా అని మరి ఏం అడగలేదండి. ఏమండి, మరేం అడగలేదు. ఎందుకండి అని అంటే అమ్మయ్య ప్రాణం తెలిసిపోయింది, ఆత్మ తెలిసిపోయింది అనుకున్నాడు నారదుడు. నారదుడు శిష్యుడు, గురువు గారు సనత్ కుమారుడు. ఇక్కడ ఓ శ్లోకం చెప్తున్నారు విద్యారణ్యుల వారు. శ్రద్ధాళుం యోగ్య శిష్యంతముద్ధారామీత్యసౌ గురు అపృష్టోప్యధికం తత్వం స్వయమేవ ఉపదిష్టవాన్. సాధారణంగా బాగా శ్రద్ధ ఉన్నటువంటి శిష్యుడు అంటే గురువు గారికి చాలా అభిమానం ఉంటుంది. భారతంలో అర్జునుడు అంటే ద్రోణాచార్యుల వారికి చాలా అభిమానం. ఎందుకండి అభిమానం అంటే, పాండవులు కౌరవులు భోజనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి బాగా గాలి వేసి దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోతే అందరూ మళ్ళీ దీపం తీసుకొని వచ్చే వరకు కూర్చున్నారు. కానీ అర్జునుడు మాత్రం అలవాటు ప్రకారం ఆ కంచంలో ఉన్నటువంటి భోజనం చేసేసాడు. చేసి అనుకున్నట్ట, ఏమండి భోజనం చేస్తూ ఉంటే దీపం ఆరిపోతే ఎలా తినేసామో, చీకట్లో కూడా ధనుర్వేదాన్ని అభ్యసించొచ్చును కదా. కుడువన్ పటు మారుతాహ తింజేసి చిలించి దీపశిఖ చిచ్చరవోవుడు.
భోజనాభ్యాస వశంబునన్ కుడిచి పన్నుగ ఇట్టులే విద్యలెల్ల అభ్యాస వశంబునన్ పడయ భారము లేదని నిశ్చితాత్ముడై. చీకటి వెళ్తురు అన్నటువంటిది లేదు, ప్రాక్టీస్ చేసుకోవటంలోనే ఉన్నది అని అనుకొని ఆ అర్జునుడు రాత్రి వేళ ధనుస్సు పట్టుగా అభ్యాసం చేస్తున్నాడు. ఆ ధనుష్టంకారంతో రాడాచార్యుల వారు పడుకున్నారు, వినిపించి ఆయన వచ్చారు. ఏమిటి చేస్తున్నావు అన్నారు. అంటే ధనుర్విద్యని అభ్యాసం చేస్తున్నా అన్నాడు. వాడి యొక్క శ్రద్ధకి మెచ్చుకొని, నీకు ఈ లోకంలో సమానమైనటువంటి వాడు లేకుండా నీకు నేను ధనుర్విద్య చెప్తాను అని కౌగిలించుకో వరమిచ్చాడు అని భారతం చెప్తుంది. అంటే ప్రతి గురువు కూడా శిష్యుడు శ్రద్ధ మీదే వాళ్ళకి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రద్ధగా శిష్యుడు ఉంటే గురువు అంత లోతైన విషయాలు చెప్తాడు. శ్రద్ధాళం యోగ్య శిష్యం తముద్ధరామి ఇత్యసౌ గురు అపృష్టోప్యధికం తత్వం స్వయమేవోపదిష్టవాన్. శ్రద్ధావంతుడైనటువంటి వాడు, యోగ్య శిష్యం శిష్య ధర్మమునకు యోగ్యుడైనటువంటి వాడు. అంటే సాధారణంగా శిష్యులు యోగ్యులు అయోగ్యులు ఉంటారా అంటే, గురువుగారు చెప్తే వింటే విందాం, మానేస్తే మానేద్దాం, ఇవాళ వినకపోతే రేపు వినొచ్చు, క్యాసెట్ వినొచ్చు, అసలు వినకపోవచ్చు, దీనికి దానికి కంటిన్యూషన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అర్థమైనా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, చాలా వింటున్నాం కదా మనకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది అనుకుంటే వాడు మరి గొప్ప శిష్యుడు. ఆ శిష్యుడి పక్కన పడియాలి. శిష్య ధర్మం తెలిసిన వాడంటే ఏమిటి, గురువు గారు ఏమిటి చెప్తారా, ఎప్పుడు ఏ రహస్యాన్ని చెప్తారా అన్నటువంటి దాని మీద దృష్టి పెట్టి నేర్చుకోవాలి. అది లౌకికమైన విద్యలకైనా వేదాంత విద్యకైనా చాలా ప్రధానం. సూర్యనారాయణ శాస్త్రి గారిని ప్రఖ్యాతమైనటువంటి వైయాకరణ ఒక ఆయన ఉన్నారు. ఆయన తాతా సుబ్బరాయ శాస్త్రి గారిని వాళ్ళ గురువు గారి దగ్గర 17 సార్లు మహాభాష్యం చదువుకున్నారు. అంటే 17 సార్లు పాఠం చెప్తూ ఉంటే గురువు గారు వెళ్ళి విద్యార్థులతో పాటు కూర్చో విన్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కూడా గురువు గారు పాఠం చెప్తూ ఉంటే ఆ ఏ బ్యాచ్ వాళ్ళకి పాఠం చెప్తూ ఉంటే ఆ బ్యాచ్ లో వెళ్ళి ఆయన విద్యార్థులతో పాటు కూర్చో పాఠం వినేవాట. 17 సార్లు భాష్యం విన్నాడు. చాలా మంచి వైయాకరణి, చాలా పేరున్నటువంటి వాడు. మరి తాత సుబ్బరాయ శాస్త్రి గారికి ప్రియమైనటువంటి శిష్యుడిగా పేరు పొందినటువంటి వాడు. అంటే నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకోవాలి. అలాగే జమ్మలమడక మాధవరాయ శర్మ గారు ప్రతి వేసవుల్లోని వచ్చి గురువుగారి ఇంట్లో భోజనం చేస్తూ గురువుగారి దగ్గర అలంకార శాస్త్రం చదువుకునేవాడు. అంటే చదివిసుకున్నామంటే అయిపోయిందండి, వచ్చేసిందండి, కంప్లీట్ అయిపోయిందండి, అది శిష్యధర్మం కాదు. శిష్యధర్మం అంటే గురువు గారికి ఏ రాత్రి వేళప్పుడు లేకపోతే ఏ పగటి వేళప్పుడు ఏ స్థితిలో ఎటువంటి ఆలోచన కలుగుతుందో, ఏ కొత్త విషయం చెప్తాడో వినాలి. వింటేనే తాతా సుబ్బరాయ శాస్త్రి గారు వ్యాకరణం చెప్తే ఆయనతో పాటు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు వినేవాళ్ళట. అప్పల సోమేశ్వర శర్మ గారిని ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు, ఆయన వినేవాళ్ళట. వాళ్ళ చిన్నాన్నగారు అప్పల జోగన శాస్త్రి గారిని ఆయన వినేవాళ్ళట. ఆయన పాఠం చెప్తూ ఉంటే వీళ్ళందరూ కూర్చొని ఇవాళ ఏమిటి కొత్త విషయం చెప్తారు గురువుగారు, ఇవాళ ఏమిటి కొత్త విషయం చెప్తారు గురువు గారిని వినేవాళ్ళట. శిష్య ధర్మానికి యోగ్యుడైనటువంటి వాడంటే బాగా గురువుని సేవించి కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలని కోరిక కలిగినటువంటి వాడు. నారదుడు అటువంటి వాడు. తమ్ అయినటువంటి నారదుని ఉద్ధరామి, ఉద్ధరిస్తాను అని ఇది అసౌ గురువు, ఈ సనత్కుమార గురువు అధికం తత్వం, ప్రాణము కన్నా అధికమైనటువంటి తత్వాన్ని అపృష్ట అపి అడుగకపోయినప్పటికీ, ప్రశ్నించకపోయినప్పటికీ స్వయమేవ సనత్కుమారుడు తనకు తానుగానే ఉపదిష్టవాన్ ఉపదేశము చేసను. యథార్థానికి నారదుడు ప్రాణం తర్వాత మరి ఏమిటి గొప్పదండి అని అడగలేదు. అయినప్పటికీ కూడా శిష్య ధర్మానికి యోగ్యుడైనటువంటి వాడు, చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు అయినటువంటి నారదుడిని చూసి సనత్కుమారుడే స్వయంగా ప్రాణము కన్నా అధికమైనటువంటి తత్వాన్ని ఉపదేశం చేశాడు. శ్రద్ధ కలవాడు, శిష్య ధర్మానికి తగినటువంటి వాడు అయినటువంటి నారదుడిని ఉద్ధరించాలని తలంపుతో సనత్కుమారుడు నారదుడు ప్రాణం కన్నా
ఏది అధికం అని ప్రశ్నించకపోయినా స్వయముగా తానే ప్రాణము కన్నా అధికమైనటువంటి దాన్ని ఉపదేశం చేశను. నా పృష్ఠ కస్యచిత్ బ్రూయాత్ అన్నటువంటిది లోక సామాన్య ధర్మం. ఎవరైనా ఏదైనా మన అడిగితేనే చెప్పాలి. అడగకుండా చెప్పామనుకోండి చులకనైపోతాం. వాడు బోరు కొడుతున్నాడు రా, వాడు ఏదో మనని తినేస్తున్నాడు రా అంటారు. అడిగితేనే చెప్పాలి అని ధర్మశాస్త్రం. అది కాకుండా శిష్య ధర్మం అంటే గురువుని ఆశ్రయించి పరిప్రశ్న చేయాలి. పరిప్రశ్న సేవయ అంటారు. గణిపత్య నమస్కారం చేయాలి, పరిప్రశ్న చేయాలి, సేవ చేయాలి. అప్పుడు మాత్రమే గురువు గారు శిష్యుడికి చెప్పాలి. కానీ ప్రాణమే ఆత్మ అన్నటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి నారదుడు దానికన్నా గొప్పది ఏది అని అడగలేడు. ప్రాణమే ఆత్మ అనుకుంటున్నాడు కాబట్టి దీనికన్నా గొప్పది ఏమిటి గురువు గారు అని అడగలేదు. అయితే శ్రద్ధావంతుడైనటువంటి శిష్యుణ్ణి ఉద్ధరించాలని సనత్కుమారుడే స్వయంగా నారదుడికి ప్రాణం కన్నా అధికమైనటువంటి దాన్ని ఉపదేశం చేశాడు. ఆత్మోపలక్షక ప్రాణ నత్వో ఆత్మైష అనృతత్వత నామరూపాత్మకం ప్రాణ మాయయా ఉత్పాదితోహ్యసో. ఏమంటే అసలు ప్రాణం అంటే ఏమిటండి? ప్రాణం ఎప్పటివరకు ప్రాణం ఆత్మ ప్రాణం ఆత్మ ప్రాణం ఆత్మ అని అనుకుంటున్నాం. ప్రాణం ఆత్మ కాదండి. ఆత్మోపలక్షక ప్రాణ నతు ఆత్మా ఏష అనృతత్వత నామరూపాత్మకం ప్రాణ మాయయా ఉత్పాదితోహ్యసో. ప్రాణము ఆత్మోపలక్షక, ఆత్మకు ఉపలక్షకము మాత్రమే, అంటే సామీప్యంలో దర్శింపజేసేటువంటిది మాత్రమే. ఏష ఈ ప్రాణము అనృతత్వత, అనృతం అవటం వల్ల, అనృతము అంటే అయదార్థం అవటం వల్ల, నటు ఆత్మ, ఆత్మ కాదు. ప్రాణము అనృతం కాబట్టి, అయదార్థం కాబట్టి ప్రాణము ఆత్మ కాదు. ప్రాణము నామరూపాత్మకం, నామరూపాత్మకమైన జగత్తు, నామరూపాత్మకమైనటువంటిది. అసౌ ఈ ప్రాణము మాయయా ఉత్పాదిత, మాయ చేత పుట్టింపబడ్డాది. యథార్థంగా ఈ ప్రాణానికి ఆత్మకి సంబంధం లేదండి. ఆ ఆత్మని తెలియజేసేది మాత్రమే ప్రాణం అండి. ఈ ప్రాణం అనేటువంటిది నామరూపాత్మకమైనటువంటిదండి. ఇది మాయతో పుట్టిందండి. ప్రాణము ఆత్మను సమీపమునందు దర్శింపజేసేదే కానీ అనృతం అవటం వల్ల, ఐదార్థం అవటం వలన ఆత్మ కాదు. ప్రాణము నామరూపాత్మకము. ఈ ప్రాణము మాయచే కలిగినది కనుక యథార్థము కాదు, అందువలన ఆత్మ కాదు అని తెలియాలి. అయితే ఇది ఆత్మ కాకపోతే మళ్ళీ ఏమిటి వచ్చింది? మొదటికే వచ్చింది. ఆత్మ ఏది? అనృతోప్యేష సత్యస్య లక్షక ప్రతిబింబవతు ముఖస్య ప్రతిబింబేన ముఖం స్వస్యోపలక్ష్యతే. అనృతోప్యేష సత్యస్య లక్షక ప్రతిబింబవతు ముఖస్య ప్రతిబింబేన ముఖం స్వస్యోపలక్ష్యతే. ఏష ఈ ప్రాణము అనృత అపి, అయదార్థం అయినప్పటికీ కూడా సత్యస్య సత్యమునకు ప్రతిబింబవత్, ప్రతిబింబము వల్లనే లక్షక, అముఖ్యార్థము ద్వారా తెలియచేస్తున్నది. అంటే యథార్థంగా ప్రాణము ఆత్మ కాదు, సత్యము కాదు, అయినప్పటికీ కూడా, అయదార్థం అయినప్పటికీ కూడా సత్యాన్ని, ఆత్మని ప్రతిబింబ స్వరూపంగా మనకి తెలియచేస్తున్నారు. లక్షకము అంటే అముఖ్యార్థము ద్వారా తెలియచేయటం. అంటే అభిధా వాచ్యార్థం ద్వారా కాదు. వాచ్యంగా అంటే ఎదురుకుండా ఉండాలి, ఇది వాచ్యార్థం కాదు. అముఖ్యార్థం అంటే లక్షణార్థం ద్వారా తెలియచేస్తున్నారు. ఏ విధంగా అంటే స్వస్య ముఖం, తన యొక్క ముఖము ముఖస్య ప్రతిబింబేన, ముఖము యొక్క ప్రతిబింబము చేత ఉపలక్ష్యతే తెలియజేయబడుతున్నాడో. వాడి ముఖం మనం ప్రత్యక్షంగా చూడలేదు, ప్రతిబింబాన్ని చూసాం, ప్రతిబింబాన్ని బట్టి వాడు ఉన్నాడు అని గుర్తించాం. అలాగే ప్రాణం ప్రతిబింబం, ప్రాణాన్ని బట్టి ఆత్మ ఉన్నది అని మనం గుర్తించడం జరుగుతుంది. ప్రతిబింబం ఉందంటే బింబం ఉన్నట్టే కదా. ప్రాణము అసత్యమైన సత్యాన్ని తెలియచేస్తుంది. ఎలా అంటే ముఖం యొక్క ప్రతిబింబం అసత్యమే అయినా సత్యమైనటువంటి ముఖాన్ని దర్శింపజేస్తుంది. ఆ విధంగా అనృతమైనటువంటి ప్రాణం, ఐదార్థమైనటువంటి ప్రాణము సత్యాన్ని దర్శింపజేస్తుంది. ఇక్కడ లక్షకత్వం అంటే ఎందుకు చెప్పారండి అంటే ప్రత్యక్షార్థంలోనే వాచ్యార్థం కుదురుతుంది.
ప్రత్యక్షంగా ఉన్నప్పుడే వాచ్యార్థం చెప్పడానికి కుదురుతుంటుంది. పరోక్ష భావనలో అంటే కనిపించేటువంటి వస్తువుల గురించి మాట్లాడాలి అని అంటే లక్ష్యార్థం ద్వారానే తెలియాలి తప్పించి వాచ్యార్థం ద్వారా తెలియటానికి వీలు కాదు. అందువలన ఆత్మ ఉపలక్షకం అన్నారు, ఆత్మని తెలియజేసేది అన్నారు. ఆత్మేదం బుద్ధిగమ్యైస్తై ఆశాంతైర్నోపలక్ష్యతే ప్రాణోహం బుద్ధిగమ్యేషు స్థితత్వాదాత్మరక్షక. ఇదం ఆత్మ, ఈ ఆత్మ బుద్ధిగమ్యై బుద్ధి చేత తెలియదగినటువంటి ఆశాంతై నామము మొదలు ఆశ అంతముగా కలిగినటువంటి కలవాని వరకు కలవాటి చేత నా ఉపలక్ష్యతే తెలియబట్టం లేదు. అంటే బుద్ధి చేత తెలియబడేటువంటి నామం దగ్గర నుంచి ఆశ వరకు కలిగినటువంటి ప్రతీకోపాసన వలన ఆత్మ తెలియబట్టం లేదు. అయితే మరి ప్రాణం వలన ఎలా తెలుస్తున్నదండి? ప్రాణము అహం బుద్ధిగమ్యేషు నేను అనేటువంటి బుద్ధిని కలిగించి స్థితత్వాత్ ఉనికి కలదు. నేను ప్రాణం ఉన్నదనుకోండి, నేను అంటున్నారు. ప్రాణం లేకపోతే నేను లేదు. అనుంచి నేను అనేటువంటి అహం అనేటువంటి దాన్ని బుద్ధిగమ్యంగా అహం అనేటువంటి దాన్ని తెలియచేస్తున్నది కాబట్టి, అహం అనేటటువంటి దాని వలన తెలియబడుతున్నది కాబట్టి ఆత్మోపలక్షక ఆత్మను తెలియజేయగలిగినటువంటిది ఆ ప్రాణం అవుతున్నది. ప్రాణం అనేటువంటిది నేను అనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తున్నది కాబట్టి మేము ఆత్మని మనకి తెలియచేస్తున్నది. మిగతావన్నీ కూడా మామూలుగా బుద్ధి చేత వాటిని తెలుసుకోవాలి తప్పిస్తే నేను అనేటువంటి జ్ఞానాన్ని కలిగించడం లేదు కాబట్టి అవి బుద్ధి గమ్యములు మాత్రమే కాబట్టి అవి ఆత్మస్వరూపములు కావు. బుద్ధి చేత పొందదగినటువంటి నామము నుండి ఆశ వరకు కలిగినటువంటి తత్వాలు. బుద్ధి చేత మనం పొందవలసినటువంటి తత్వాలు ఏమంటే నామం దగ్గర నుంచి ఆశ వరకు ఉన్నవి. వాటి వలన ఆత్మ తెలియబడదు. ప్రాణము మాత్రము నేనే తత్వమును అనే బుద్ధిగమ్యమైనటువంటిది. అంటే నేనే తత్వాన్ని అని బుద్ధిని కలిగిస్తుంది. నేనే తత్వాన్ని అనేటువంటి బుద్ధిని కలిగిస్తుంది. అందువలన ఆత్మను తెలియచేయటానికి సమర్థం అవుతున్నది. అంటే బుద్ధి వలన నామాది ఆశాంతములు పొందాలి. ప్రాణము బుద్ధి వలన పొందబడేది కాదు, నేనే ఆత్మ అనేటువంటి స్థితి కలిగించేటువంటిది కాబట్టి ఆత్మను తెలియజేస్తుంది అని భావాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ప్రాణానికి మిగతా వాటికి ఉన్న తేడా ఏమిటంటే ప్రాణం స్వతంత్రంగా నేను అనే భావాన్ని కలిగించేస్తుంది, ఇతరమైనటువంటివి స్వతంత్రంగా నేను అనే భావాన్ని కలిగించవు కాబట్టి అవి ఆత్మలు కావు. ఇది ఆత్మ అని భావించవలసి ఉంటుంది. అతయేవ అతివాదిత్వం అస్తి ప్రాణాత్మవేదనాత్ అముఖ్యంతచ్చ ముఖ్యంతు భవేత్ సత్యాత్మవేదనాత్. అతయేవ అందువలన ప్రాణాత్మవేదనాత్ ప్రాణాత్మను తెలియటం వలన అతివాదిత్వం అస్తి అతివాదిత్వము ఉన్నది. అయ్యా ప్రాణం తెలిసినటువంటి వాడిని అతివాది అంటున్నాం. అయితే ఇది కరెక్టేనా అండి? కాదండి. తచ్చ ఆ అతివాదిత్వము ఆ ముఖ్యమైనటువంటిది కాదు. అంటే ప్రాణం తెలిస్తే అతివాది అనడం కుదరదండి. అదేమిటండి ఇంతవరకు చెప్పారు అతివాది అన్నారు? కాదండి. సత్యాత్మవేదనాత్ సత్యమునే ఆత్మ అని తెలియటం వలన ముఖ్యం భవేత్తు ముఖ్యమైనటువంటి అతివాదిత్వం కలుగుతుంది. అంటే సత్యమైనటువంటి ఆత్మని తెలిస్తేనే వాడిని అతివాది అంటాం, కానీ ముఖ్యమైనటువంటి ప్రాణాన్ని తెలిస్తే అతివాది అనము. కాబట్టి ముఖ్యమైనటువంటి ఆత్మ తెలిసే వరకు వీడిని అతివాది అనడం కుదరదు. ఈ ప్రాణం తెలిసినటువంటి వాడిని అతివాది అంటున్నాం, కానీ ఈ అతివాది కరెక్ట్ కాదండి. కరెక్ట్ అయినటువంటి అతివాది అంటే ఎవరంటే ఆత్మను తెలిసినటువంటి అతివాదే కరెక్ట్ అయినటువంటి అతివాది. ప్రాణము ఆత్మ అని భావించి నామాది ఆశాంత తత్వములు దాటి అతివాది అనబడుట ముఖ్యమైనది కాదు. ఎందువలన అంటే ప్రాణము అయదార్థము ప్రతిబింబం యొక్క స్థితి కలిగినటువంటిది. కానీ సత్యమనే ఆత్మను తెలుట ముఖ్యమైన అతివాదిత్వం అవుతున్నది. సత్యమైనటువంటి ఆత్మను తెలిస్తే అది ముఖ్యమైనటువంటి అతివాదిత్వం అవుతుంది. అంటే నామాది ఆశాంతముల కన్నా అతివాదిత్వము ప్రాణము తెలియట వలన ఏర్పడదు. ప్రాణాన్ని తెలిస్తే అతివాది అన్నం కుదరదు. సత్యమైన ఆత్మను తెలియనే
ఆత్మజ్ఞానమే యథార్థమైనటువంటి అతివాదిత్వాన్ని చెప్తుంది. యథార్థమైనటువంటి అతివాది అనాలంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడినే యథార్థమైనటువంటి ఆత్మజ్ఞాని అనాలి అని చెప్పి మనకి ప్రాణము అనేటువంటి దాని వలన కలిగినటువంటి అతివాదిత్వ భ్రాంతిని కూడా పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని వేపు నడిపించమని, మళ్ళీ ఏవి ముఖ్యములు దేని తర్వాత ఏది అన్నటువంటిది సత్యం దగ్గర ప్రారంభించి మళ్ళీ మనకు చెప్తారు. మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.